చూసారు కదండి మన హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో. బీయింగ్ ఏ ప్రౌడ్ హైదరాబాదీ, ఈ డెవలప్మెంట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే లెట్స్ సపోర్ట్ ఫర్ అవర్ కేసీఆర్ అండ్ కేటీఆర్. ఓటు మనందరి హక్కు కాబట్టి ఈ నవంబర్ 30 అందరం ఓటు వేద్దాం. మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుందాం. నా పేరు మహేష్, ఇది నా పార్ట్ టైం జాబ్. మరి నేను ఉంటుంది హైదరాబాద్లో కదండి, దానికి తోడు నాకు జాబ్ కూడా లేదు. ఒక ముఖ్యమైన పర్సన్ గురించి చెప్పాలి. చెప్పడం దేనికి, మీరే చూడండి. ఇదేనండి నా బెస్ట్ ఫ్రెండ్ శ్వేత. ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసే తిరిగాం. ఏది చేసినా ఇద్దరం కలిసే చేస్తాం. ఈ మచ్చయే నా బెస్టీ. ఇప్పుడే కదా ఎన్ని ప్యాకెట్స్ తిన్నావు? ఆయన అది కడుపా ఇంకేమన్నానా? ఇంత మార్నింగ్ లేచి తింటున్నావంటే ఏదో గట్టి రీజన్ ఉండి ఉంటుంది. ఏంటది? నిన్నేనా అడుగుతుంది, చెప్పు. నాకు సురేష్ గారితో బ్రేకప్ అయింది. అందుకేనా మార్నింగే మాకు తిండి ప్రసారం? ఓసే, ఎవరైనా ఆకలిస్తే తింటారు, లేదా ఆకలి తీర్చుకోవడానికి తింటారు. నువ్వేంటే ఆనందం వచ్చినా తింటావు, బాధ వచ్చినా తింటావు, ఏడుపు వచ్చినా తింటావు, ఎవరైనా తిట్టినా తింటావు, కోపం వచ్చినా తింటావు. ఎక్కడ దొరికావే నువ్వు నాకు? ఇంకేమన్నయ్యో, మీ నాన్న ఈ ఫుడ్ స్టాల్ పెట్టలేదు, పెట్టుంటే ఈ పాటికి మొత్తం స్వాహ. అయినా ఏంటి ప్రచారం నా తిండి మీద పడి ఏడుస్తావు? అదేదో రామాయణం మహాభారతం లాగా. సర్లే గాని అసలు వాడికి ఎందుకు బ్రేకప్ చెప్పాడు? ఏమోరా, నాకు కూడా తెలీదు. అదేంటి, నీకు కూడా తెలీదా? అసలు ఏం జరిగిందో చెప్పు. నిన్న మేమిద్దరం ఊరంతా కలిసి తిరిగాం. ఈవినింగ్ నేను డ్రాప్ చేసి వెళ్ళిపోయేటప్పుడు లెట్స్ బ్రేకప్ అని చెప్పాడు. లెట్స్ బ్రేకప్. ఓసిన పిచ్చిన మొహమా, ఇంకా అర్థం కాలేదా నీకు? నీ తిండుగోలు తట్టుకోలేక వాడు బ్రేకప్ చెప్పేశాడు. అయ్యో, ఏంటి వాడి మీద కోపమే? నీ ఫేస్లో కామెడీ తప్ప ఈ కోపం సెట్ అవ్వదు. అయినా వాడికి అదృష్టం లేదు, ఎందుకంటే నీలాంటి ఒక మంచి అమ్మాయిని మిస్ చేసుకున్నాడు. వాడు కాకపోతే ఇంకొకడు. మా మచ్చ ఎంత చిన్న విషయానికి బాధపడుతుందా? నీకు ఇది సెట్ అవ్వదు, కానీ నా కోసం ఒక్కసారి నవ్వా ప్లీజ్. స్మైల్ 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 స్మైల్. అది మా మచ్చ అలా నవ్వుతా ఉండాలి. సరే, నాకు కాఫీ పెడతావా? నువ్వే పెట్టు. తప్పుతుందా? సరేదా.
మచ్చా ఏంట్రా మచ్చా ఏంటి చెప్పరా? అదే నీ ఫ్రెండ్ సౌజన్య ఉంది కదా. ఎవరు? క్లాస్లో లావుగా ఉండి లాస్ట్ బెంచ్లో కూర్చొని పూతత్తల్లాంటి కళ్ళజోడు పెట్టుకొని ఎత్తుపళ్ళతో ఉంటుంది ఆ సౌజన్యానే కదా? ఓ ఆగు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందని నిన్ను అడగలేదు. ఆ అమ్మాయి నంబర్ ఉందా అని అడుగుతున్నా. ఏ ఆ అమ్మాయి నెంబర్ ఎందుకు అడుగుతున్నావు? దగ్గరలో రాఖీ పండుగ ఉందనే కదా. నిన్ను అడగలేడులో తప్పలేదే, అస్సలు తప్పలేదు. ఏమైందిరా? మరేంటే అసలు ఆ సౌజన్య ఎలా ఉందో తెలుసా? మొత్తం మారిపోయి ఎంత అందంగా ఉందో తెలుసా? నీకెలా తెలుసురా? ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూసా. అబ్బో సరే నంబర్ ఇస్తాలే కానీ ఏం చేస్తావేంటి? పులిహార కలుపుకుంటా. ఏంటి ఇక్కడ పులిహోర చేయరా అంటే పసుపు ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి నన్నే అడుగుతావు. మళ్ళీ ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి పులిహోర కలుపుతా అంటావా? మోహన్ చూడు మోహన్ నిన్ను. నీ పనిలా కాదే, చెప్తా ఉండు. ఇప్పుడు బయటికి ఎలా వస్తావు? నేను తీస్తా. నేను తీయను. ఇప్పుడు డోర్ తీస్తావా లేదా? నంబర్ ఇస్తే తీస్తా. నేను ఇవ్వను. డోర్ తీ. నేను కానీ బయటకు వస్తే చంపేస్తా నేను. డోర్ తీరా. సరే అయితే నీ ఇష్టం. మచా ఇట్రా ఇట్రా ఇట్రా. రే ఇప్పుడు వచ్చి డోర్ తీస్తావా లేదా? నువ్వు నంబర్ ఇస్తా అంటేనే తీస్తా. నేను ఇవ్వను పోరా. అవి నావి. అవి కొని తిన్నావు చంపేస్తా నిన్ను. అయితే నాకు సౌజన్య నంబర్ ఇచ్చే. అబ్బా అబ్బా ఈ చిప్స్ ఎంత బాగున్నాయో. ఈ చిప్స్ అయిపోయాక లోపల ఫ్రిడ్జ్లో నువ్వు కూల్ డ్రింక్ తాగి ఆఫ్టర్నూన్ వండిన చికెన్ రైస్లో కలుపుకొని తింటా ఉంటే బా ఆగు. సరే నంబర్ నోట్ చేసుకో. చెప్పు. 9848 314. ఓకే థ్యాంక్స్. ఇదేంటి తలుపు రావట్లేదు? రే ఎంతసేపు రా? డోర్ తీరా. అయ్యయ్యో రే చిచ్చా డోర్ తీయడానికి ఎంతసేపు రా నీకు? డోర్ రావట్లేదేంటి? ఇప్పుడు ఈ డోర్ తీయకపోతే నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. ఇప్పుడు ఎలా రా? బా లాక్ అయిపోయినట్టుంది. అబ్బా ఇప్పుడు ఎలా? మన దగ్గర ఎక్స్ట్రా కీ కూడా లేదే. రే ఆకలిస్తుందిరా, తీరా తొందరగా. ఏదో చేద్దాం. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలంట? సర్లే మేనేజ్ చేయడం మనకు కొత్త కాదుగా. రే ఏమైందిరా? డోర్ తీయలేదు అంటే డోర్ లాక్ అయిపోయింది. రే ఇప్పుడు ఏం చేస్తావురా? ఒక్క నిమిషం ఆగు, ఆలోచించుకునే టైం ఇవ్వు. ఏంట్రా ఆలోచించుకునేది? నేను బయటకు రావాలి అర్జెంట్గా, తీరా. 1 మినిట్ ఆగు, మన ఓనర్ కాల్ చేద్దాం. వాడి దగ్గర ఇంకో కీ ఉంటుంది. ఫాస్ట్గా చేయరా. హలో అంకుల్, నేను మహేష్ని. మహేష్ చెప్పమ్మా. అంకుల్ ఏం జరిగిందంటే ఇది అంకుల్ జరిగింది. ఓకేనమ్మా, ఎక్స్ట్రా కీస్ నా దగ్గర ఉన్నాయి, నేను పంపిస్తా. కాకపోతే 1 అవర్ అలా టైం పడుతుంది. 1 అవరా? కొంచెం ఫాస్ట్గా వస్తారా? సరే నేను ట్రై చేస్తా. సరే అంకుల్. 1 అవరా? 1 అవర్ వెయిట్ చేయాలా? ఒక పని చేద్దాం. ఈ 1 అవర్ నీకు బోర్ కట్టకుండా మనం 22 ఇయర్స్ కలిసి పెరిగాం, అలాగే కలిసి ఉన్నాం. ఒక్కసారి ఈ 22 ఇయర్స్లోంచి కొన్ని మూమెంట్స్ గుర్తు తెచ్చుకుందాం. ఏమంటావు? ఐడియా చాలా బాగుందిరా.
1 minute ఆగు. రే ఎవరికి కాల్ చేస్తున్నావురా? ఎవరికంటే ఇందాక నెంబర్ ఇచ్చావు కదా సౌజన్యకి. ఏదో రాంగ్ నెంబర్ అని చెప్పొస్తున్నట్టుంది. అవును, నీకెలా తెలుసు? ఎందుకంటే నేను చెప్పింది రాంగ్ నెంబరే కదా. సరేలే, ఏదైతే అది అయిపోయింది. నంబర్ ఇవ్వే. సరే, నాకు ఆకలేస్తుంది, బిస్కెట్ ప్యాకెట్ పైకి రే. అప్పుడు నేను నెంబర్ ఇస్తాను. ఇప్పుడే తీసుకొస్తా, ఆగు. ఇదిగో. సార్ నెంబర్ చెప్పు. 9. ఇదేంటి ఒక నెంబరే చెప్తున్నావు, మిగతా నెంబర్స్? ఒకదానికి ఒకటే. అంటే ఇప్పుడు నేను 10 నెంబర్లకి 10 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకురావాలా? అంతే, నీకు కావాలంటే తీసుకురా, లేదంటే లేదు. సరేలే. నెంబర్ చెప్పు. 8. ఇదేంటే 9 నెంబర్స్ మాత్రమే వచ్చే? నువ్వు 9 ఇచ్చావు, నేను 9 చెప్పా. ఆ నెంబర్ నువ్వు చెప్పడం ఏంటే, నేనే కనుక్కుంటా. హలో ఇతరాను. హలో. వీడేవిడరా డిఫరెంట్ భాషలో మాట్లాడుతున్నాడు. కానీ కానీ నాట్ రీచబుల్. ఇంకా నెంబర్ రాజా. అమ్మో, ఏదో మంచి పాట వస్తుంది. ఖచ్చితంగా ఇది అమ్మాయి నెంబర్ అయ్యి ఉంటుంది. ఎత్తట్లేదు. ఇంకో నెంబర్ చేద్దాం. ఎవరా నువ్వు మావిడ కాల్ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి కదా, నీకు ఇంకోసారి ఫోన్ చేసావు. బాగైంది బాగైంది. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే పోయేదానికి ఇంత చేసుకున్నాడు. ఇంకో నెంబర్కి కాల్ చేద్దాం. హే బాయా, ఎక్కడున్నావు? నైట్ అంతా నీకోసం వెయిట్ చేస్తుండే. ఏ రా. సరే, ఎక్కువ కష్టపడకు, నేనే నంబర్ ఇస్తాలే. ముందు ఓనర్ కాల్ చేయి. సరే. హలో అంకుల్. మహేష్, నేను ఆల్రెడీ పంపించాను, పిల్లడు దారిలో ఉన్నాడు. సరే అంకుల్, పంపించండి. మహేష్, ఇదిగో కీస్. థ్యాంక్స్. బాయ్. తొందర రారా పైకి. కీ వచ్చేసింది, వస్తున్నా. ఇదేనండి నాకు నా బెస్ట్ ఫ్రెండ్కి అయినా చిన్న గొడవ. ప్రతి ఒక్కరి లైఫ్లో అమ్మ, నాన్న, భార్య ఇలా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కరిని ఆ దేవుడు మనకి పరిచయం చేస్తూనే ఉంటాడు. కానీ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం మాత్రం ఆ దేవుడు మనకే వదిలేస్తాడు. ఎందుకంటారా? మనం ఒక పర్సన్ దగ్గర ఫ్రీగా ఉంటూ మనలో ఉన్న అన్ని ఎమోషన్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటాం. ఆ పర్సనేనండి బెస్టీ, బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక అబ్బాయికి అబ్బాయి అయి ఉండొచ్చు, ఒక అమ్మాయికి అమ్మాయి అయినా అయి ఉండొచ్చు, లేదా ఒక అబ్బాయికి అమ్మాయి అయినా అయి ఉండొచ్చు, ఒక అమ్మాయికి అబ్బాయి అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు ఎలా మనకి బెస్ట్ ఫ్రెండ్ అవుతారనేది మనం చెప్పలేం. కానీ మీ లైఫ్లోకి అలాంటి పర్సన్ వస్తే మాత్రం అస్సలు వదులుకోకండి. ఎందుకంటే మనం లక్షలు సంపాదించిన రాని ఆనందం ఒక బెస్ట్ ఫ్రెండ్ వలన వస్తుంది. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్లో తినే. అండ్ మీ లైఫ్లో అలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీ బెస్ట్ ఫ్రెండ్ని మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్.